భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వేళ ఉగ్రవాదుల కదలికలపై మరింత ఫోకస్ పెట్టింది ఎన్ఐఏ. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లోని పలు చోట్ల సోదాలు ముమ్మరం చేసింది. సోఫియాన్లోని ఉగ్రవాదులకు సంబంధించిన కేసులపై దృష్టి సారించింది. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వేళ ఉగ్రవాదుల కదలికలపై మరింత ఫోకస్ పెట్టింది ఎన్ఐఏ. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని పలుచోట్ల సోదాలు కూడా ముమ్మరం చేసింది. ప్రస్తుతం శ్రీనగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది, మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చక్రి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చక్రి, ప్రస్తుతం శ్రీనగర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న కాల్పుల విరమణను ఉల్లంఘించిన తర్వాత రాత్రంతా కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? భోగి, నిన్న మనం చూసాం సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి శ్రీనగర్, అలాగే జమ్మూ సాంబా సెక్టర్ కావచ్చు, అలాగే ఇతర బార్డర్స్లో యథేచ్ఛగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది, షెల్ దాడులు చేసింది. ఈవెన్ నేనున్న హోటల్ దగ్గరలో కూడా షెల్ దాడులు జరిగాయి. నిన్న శ్రీనగర్ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండింది. నైట్ నిన్న మనం రిపోర్ట్ చేసిన తర్వాత, నిన్న దాదాపు 8-9 ఆ టైంలో మనం రిపోర్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ప్రెస్ మీట్ పెట్టింది, ఈ విధంగా జరిగిందని చెప్పి డీటెయిల్స్ తెలియజేసింది. దాని తర్వాత మరి పాకిస్తాన్ నుంచి శ్రీనగర్ వరకు అయితే కనుక ఎట్లాంటి సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరగలేదు. రాత్రి అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండింది. ఎక్కడా కూడా ఒక్క శబ్దం కూడా వినబడినటువంటి పరిస్థితి. అండ్ బ్లాక్అవుట్ కంటిన్యూ అయింది. రాత్రి అంతా కూడా బ్లాక్అవుట్ కంటిన్యూ అయింది శ్రీనగర్లో. రోడ్ల మీద కూడా ఎవరు కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఉదయం చూస్తూ ఉన్నప్పుడు, ఉదయం విజువల్స్లో చూడొచ్చు, మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. రోడ్లు ఇంకా అంటే ఈ పాటికి ఓపెన్ అవ్వాలి. యాత్రికులు సాధారణమైనటువంటి రోజుల్లో, యాత్రికులు ఉండేటటువంటి రోజుల్లో ఈ పాటికి మొత్తం కూడా కోలాహలంగా ఉండేటటువంటి స్ట్రీట్స్ అన్ని కూడా వెలవెలబోయినటువంటి పరిస్థితి. ఎర్లీ మార్నింగ్ ప్రస్తుతం ఇంకా ప్రజలు ఇంకా పూర్తిగా బయటకు రానటువంటి పరిస్థితి, డోర్స్ కూడా ఓపెన్ చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని ఒక భయం అనేది వాళ్ళలో కనపడుతుంది. ఇక అది పక్కన పెడితే ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పుడు మీరు చూసినట్టు రోడ్డు మీద నాకాబందీ, ప్రతి 2 కిలోమీటర్లకి నాకాబందీ, పికెటింగ్ పెట్టి పూర్తిగా చెకింగ్ చేసి పంపిస్తున్నారు. లోకల్ వాహనాలను వదిలేస్తున్నారు, కానీ కొంచెం అనుమానితంగా ఉన్నటువంటి వాహనాలు, బయట నుంచి వచ్చినటువంటి వాహనాలను, వారికి అనుమానం వచ్చినటువంటి వాహనాలను వాళ్ళు తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడికక్కడ ఈవెన్ నిన్న రాత్రి కూడా చాలా తీవ్రమైనటువంటి పికెటింగ్ చేశారు. అంటే ఎవ్రీ 2 కిలోమీటర్స్ ఏంటి ఇప్పుడే చూశారు కదా అనే లోపే మళ్ళీ మరొక పికెటింగ్ మనకి శ్రీనగర్లో ఎదురైనటువంటి పరిస్థితి. చాలా కట్టుదిట్టంగా, చాలా ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఫోకస్ కూడా చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే బార్డర్లోనే కదా, బార్డర్లో రక్షణ దళాలు, మన రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది చాలా పర్ఫెక్ట్గా. ఇక లోపల చూసినట్లయితే లోపల స్లీపర్ సెల్స్ కావచ్చు, లేదంటే మొన్న ఇంతవరకు కూడా మన పహల్గాం దాడి జరిగినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు దొరకనటువంటి పరిస్థితి. ఆ టెర్రరిస్టులు ఇంతవరకు దొరకలేదు మనకి. సో వాళ్ళ సెర్చ్ ఆపరేషన్ వుడ్స్లో, అంటే అడవుల్లో ఇంకా కొనసాగుతోంది. వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇంకా స్లీపర్ సెల్స్ అంటే పాకిస్తాన్ తీరు మనకు తెలుసు. పాకిస్తాన్ యుద్ధం నేరుగా చేయలేక భారతదేశంలో కుట్రలు పన్నుతూ, అలజడి సృష్టిస్తూ టెర్రరిస్టులను వాడుకుంటున్న విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివ్ అవుతూ ఉన్నాయా, వాళ్ళకి సంబంధించినటువంటి వేరే బోర్డ్స్ ఏంటి, ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళని నిఘా మాత్రం ఎక్కువగా పెరిగిందని చెప్పొచ్చు. వాళ్ళకి ఫండింగ్ చేసేటటువంటి సంస్థలు, అంటే నిఘా వ్యవస్థలకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి నిఘా వ్యవస్థలకి ఆ హంచ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థను, ప్రతి ఒక్క మనిషిని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద నిఘా పెట్టారు, వాళ్ళ మీద సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. పుల్గాం, అలాగే కుప్వారా, షోపియాన్, పుల్వామా, వీటిలో ఎన్ఐఏ సోదాలు చేస్తూ ఉంది. ఈవెన్ శ్రీనగర్లో కూడా, శ్రీనగర్ ఒకటనే కాదు, అంటే ఇతర ప్రదేశాల్లో కూడా పికెటింగ్ చాలా తీవ్రమైంది. ఇప్పుడు ఎక్కువ ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి మనకి బార్డర్లో ఎక్కువ కనిపించింది. రోడ్ల మీద ఎక్కువగా సెర్చ్ ఆపరేషన్స్ కానీ, ఈ నాకాబందీలు నిర్వహించడం కానీ ఎక్కువ కనిపించలేదు. కానీ నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం కూడా, నిన్న సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగిన తర్వాత, సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుని పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించిన తర్వాత ఎన్ఐఏ సోదాలు తీవ్రం చేసింది. వాటిని ప్రస్తుతం మనం చెకింగ్ పాయింట్స్ అన్ని కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ నాకాబందీ పెట్టి శ్రీనగర్ అంతా కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. భోగి, ఇక ఇంకొక అప్డేట్ ఏంటంటే, మరికొద్దిసేపట్లో బ్రహ్మోస్ క్షిపణిని అఫీషియల్గా ఫెసిలిటేట్ చేయబోతూ ఉన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 11 గంటలకి బ్రహ్మోస్ క్షిపణి అన్వీల్ చేయబోతున్నారు. అంటే దాన్ని వాడొచ్చు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ క్షిపణులను వాడొచ్చు నేవీ.
సో దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు 11 గంటలకు. మన దగ్గర ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి బ్రహ్మోస్ క్షిపణి, సర్ఫేస్ టు సర్ఫేస్ దాడి చేయగలిగేటటువంటి క్షిపణి బ్రహ్మోస్. ఆ బ్రహ్మోస్ని మరికొద్దిసేపట్లో 11 గంటలకు రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అది కూడా మన అమ్ముల పొద్దులాగా, అంటే వాడడం వేరు, మన దగ్గర క్షిపణి ఉండడం వేరు. ఆర్మీ ఆ వాడడానికి పర్మిషన్ అనేది రావడం అనేది వేరు. సో ఆ బ్రహ్మోస్ క్షిపణి వాడడానికి ఇనాగ్రేషన్ అనేది మరికొద్దిసేపట్లో జరగబోతోంది. సో భారత్ సీజ్ ఫైర్ ఉల్లంఘనను చాలా తీవ్రంగా తీసుకుంటోందని చెప్పొచ్చు. నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. బహుశా మరికొద్దిసేపట్లో డైరెక్టర్ జనరల్స్ మీటింగ్ ఉంటుందా, లేదంటే డైరెక్టర్ జనరల్స్ ప్రకటన ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. నిన్న సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంటే ఇంకొంచెం ఎక్కువ సీరియస్గా భారత్ తీసుకుంటోంది. అంటే మొన్న అగ్రెసివ్ ఉన్నంత పరిస్థితి నిన్న లేదు. నిన్న మనకి సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వచ్చేసింది. సో మొన్న చాలా తీవ్రంగా ఉండింది, అంతకుముందు ఇంకా తీవ్రంగా ఉండింది. మెల్లిమెల్లిగా భారత్ కొంచెం దాని తీవ్రతను తగ్గిస్తూ వచ్చింది, కానీ పాకిస్తాన్ తన తీవ్రతను పెంచుతూ వచ్చింది. అంటే సివిలియన్స్ మీద దాడి చేయడం కావచ్చు, సివిలియన్స్ ఇళ్లను టార్గెట్ చేయడం కావచ్చు, డ్రోన్లతో పదే అటాక్ చేయడం కావచ్చు. సో నిన్న సీజ్ ఫైర్ అయింది, ఓకే ఇది దారికి వచ్చింది అనుకునే పరిస్థితుల్లో సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి. దీని మీద పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ప్రధాని మాట్లాడారు, కానీ ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు సంబంధించి ఎట్లాంటి ఒక మాట మాట్లాడలేదు. రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఆర్మీ చీఫ్కి సంబంధించి పొగడ్తల వర్షం కురిపించారు నిన్న పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ. ఆయన మాటలు ఎక్కడా కూడా సీజ్ ఫైర్కి సంబంధించో లేకపోతే ఈ విధంగా జరిగిందనో ఎక్కడా కూడా ఆయన మెన్షన్ చేయనటువంటి పరిస్థితి, సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. నిన్న ట్రంప్ తను ఏదో ఘనకార్యం సాధించినట్లుగా సీజ్ ఫైర్ సాధించినట్లుగా చెప్పినటువంటి పరిస్థితుల్లో, సో ప్రస్తుతం మనం శ్రీనగర్లో ఉన్నాము భోగి. మరికొద్దిసేపట్లో నేను శ్రీనగర్ నుంచి మూవ్ అవబోతున్నాను. శ్రీనగర్లో చుట్టుపక్కల ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఎట్లాంటి అంబియన్స్ కనబడుతుంది అనేది కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను భోగి. ఓవర్ టు యు. థ్యాంక్ యూ చక్రి.